హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. ఫైనల్గా అయితే తమిళ చూసినట్టయితే మీకు వీడియో కంటెంట్ ఏందా అని అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది ఈరోజు ఫుల్ డే లాగానే చెప్పాలి, కానీ అంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. 11కి అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ ఫ్రై పీస్ కర్రీ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పలావ్. నైట్ డిన్నర్కి కూడా ఇలానే చూపిస్తాను, చూసేసేయండి నైట్ డిన్నర్ది. ఇక ఫుల్ డే వీడియో అనాలి, కాకపోతే మార్నింగ్ టిఫిన్ చేశాను కానీ అదేమో వీడియో షూట్ చేయలేదన్నమాట. నేను మర్చిపోయా. గోధుమ ఉప్మా చేసిన, సండే కదా, ఇక ఏం లేవు పిండిలు రుబ్బి, సో అందుకనేసి ఇక చేశాను అనమాట. ఇక్కడ ఫైనల్గా అయితే టిఫిన్ తినేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని మాప్ పెట్టేసుకున్నాక స్నానం అయితే చేసి వచ్చా అనమాట. చేసి వచ్చి ఇక స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ వంట. ఇక్కడ హెయిర్ బాగా తడిగా ఉందన్నమాట, అందుకని అలా లీవ్ చేసేసుకొని ఫైనల్గా అయితే ఇక అక్కడ చికెన్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా తుంపేసుకున్నా అనమాట. అంటే కర్రలతోటే ఉంది, తెచ్చుకొని కొంచెం ఫ్రెష్ దాంటి వాళ్ళదంటే తీసుకున్నా అనమాట. ఇక తుంపేసుకున్నాను అనమాట. కానీ భలేగా ఉంది, ఆకైతే మంచిగా అనిపించింది నాకు. అది స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ డీమార్ట్లో దొరికే బాస్మతి బియ్యం తీసుకున్నాను అనమాట. నేను 2 కప్స్కి అవేం బాస్మతి బియ్యం 2 కప్స్ తీసుకుంటాం, మన రైస్ ఏమో 1 కప్ తీసుకుంటాం అనమాట. మంచిగా సరిపోద్ది అనమాట మెజర్మెంట్ అయితే. ఇక్కడ ప్రతిదీ డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరికైనా రెసిపీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నా కాడ బిర్యానీ స్పైసెస్ ఎక్కువ లేవు, ఓన్లీ లవంగా, అదేంటో కాయ, చెక్కనే ఉందన్నమాట. అందువల్ల అదే వేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్రీలోకి అనమాట. ఇక్కడ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కనిపిస్తుంది, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేశాను అనమాట. వీడియో ఏమనుకోద్ది. ఇక్కడ కర్రీకి వచ్చేసి అయితే ఒక ఆనియన్ తీసుకున్నా, దాన్ని కొంచెం వేయించుకున్న తర్వాతకి చికెన్ వేసుకున్నాను అనమాట ఎమ్మటే. దీంట్లో ఏమో ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తా ఇల్లనే. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఆనియన్ అంతా మగ్గిపోతేనే మంచిగా ఉంటుంది అనమాట. లేదు అంటే అక్కడక్కడ మనం తినేటప్పుడు మెత్తగా తలుగుతుంటుంది. ఇక్కడ కొత్తిమీర కూడా వేసాను అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ అయితే అని నేను అనుకుంటున్నా. మరి మీకు తెలుసా లేదా అనేది అయితే మరి మీకే తెలవాలి. అక్కడ ఇలా ఏమి ఇప్పుడు కొంచెం అలా మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ముక్కలకి పట్టాలి కదా, తర్వాతకి ఎక్కువ పట్టదు, ఈ టైంలోనైతేనే ఎక్కువ పడుతుంది. కానీ కొంచెం హై అని చెప్పొద్దు, మీడియం అని చెప్పొద్దు, కానీ నార్మల్ స్టేజ్లో పెట్టాలి. అంటే మొత్తం తగ్గించొద్దు గ్యాస్ని, ఎందుకంటే ఫ్రై లాగా కావాలి కదా, డీప్ ఫ్రై కాదులేండి. మళ్ళీ అట్లని ముక్కలకి మంచిగా ఉప్పు అయితే పట్టింది. అసలుకి నాకైతే అట్లనే తినాలనిపించింది అనమాట. అంటే ఆల్రెడీ తిని చూసా, అందుకనే మళ్ళీ చెప్తున్నా. ఎందుకనంటే అసలుకి ఎలా ఉంది, ముక్క ఉడికిందా లేదా, పసుపు అవేమి యాడ్ చేయలేదు కదా, మళ్ళీ ఇది ఎసరు పెట్టడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో అందుకనేసి ముక్క ఉడకకపోయినా ఎసరు పెట్టే ఆప్షన్ ఉంటే పెట్టవచ్చు, కానీ పెట్టయితే కాదు కదా, అందుకనేసి అలా ఉప్పేసి కొంచెం మగ్గినాక చూస్తే మస్తు పట్టిందనమాట. ఇటు వచ్చేస్తే రైస్లోకి వచ్చి చూస్తే ఇవి కూడా మంచిగా మగ్గినాయి అనమాట. పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. కానీ ఇవి చేస్తున్నంతసేపు కూడా 2 ఐటమ్స్ ఒకేసారి స్టార్ట్ చేశా కదా, నేను మ్యాక్సిమం ఇలానే స్టార్ట్ చేస్తాను అనమాట. ఏదో 2 ఒకసారి అంటే స్టార్ట్ చేయడానికి ఇష్టపడతా. ఎందుకంటే కొంచెం దీని టైంలో దీన్ని చూసుకోవచ్చు. అంటే అక్కడ మనం దానికి వేయాల్సిన మోతాదులో అవన్నీ క్వాంటిటీ అవన్నీ వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏమంటే ఇది చూసుకోవచ్చు. అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఒకటి చేసిన తర్వాత ఒకటి చేయాలంటే అబ్బాచిగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువసేపు నిలబడాలి, మళ్ళీ గ్యాస్ కాడే ఉండాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు సమ్మర్ కదా, పిచ్చి ఉడకపోస్తుంది అనమాట. ఇక్కడ ఫైనల్గా మగ్గాల్సినంత మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. అది నాకు ఇంట్లోదే. ఇక్కడ వచ్చేసి తగినన్ని ఎసరు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను 1 కప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకుంటా, నేను రైస్ కుక్కర్లో కదా, సో అలానే యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం బియ్యం అయితే లైట్గా ఒక 10 మినిట్స్ అలా నానబెట్టాను కడిగి, అంతే. అందుకనేసి కొంచెం తగ్గించాను వాటరు. ఇక్కడ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా టేస్ట్కి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ మంచిగా అనిపించదు అనమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా మగ్గుతున్నాయి అనమాట. స్మెల్ ఇవి కూడా చికెన్ అసలుకైతే నాకైతే 99% ఎప్పుడైనా చికెన్ స్మెల్ రాదు, చికెన్ స్మెల్ అయితే రాదు. కొంచెం మందికి నీసు వాసన వస్తుంది అంటారు కదా, మరి నాకైతే ఎప్పుడూ రాలేదు. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా చికెన్కి, ఇది కూడా పట్టాలి కదా మంచిగా. కానీ స్మెల్ వస్తుంది కదా, అసలు భలేగా వస్తుంది. మా తమ్ముడే వెనకల నుంచి తాపుకోసారి రావడం, స్మెల్ అయితే మరి మంచిగా వస్తుంది, వంట ఎట్టుంటుందో చూడాలనేసి అన్నాడు. కానీ ఆ రోజు అసలు కొంచెం కూడా మిగలే అనమాట మాకు. అంటే నైట్కి కూడా కొంచెం కర్రీ మిగిలింది,
మేము తెచ్చిన హాఫ్ కేజీ తెలుసు హైలైట్, హాఫ్ కేజీ తెచ్చినా కానీ మాకు చికెన్ కర్రీ ఎక్కువ అయిపోదు అనమాట. మేము తినేదే చికెన్ కానీ ఎక్కువ తినలేమన్నమాట. కానీ మేము తిన్నప్పుడల్లా ఖచ్చితంగా రెస్టారెంట్ టైప్లో చేసుకొని తినడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట మేము చాలా వరకు. ఇది వచ్చేసి బహర్లో తింటాం అనమాట ఎక్కువ ఈ స్టైల్లో. సో అందుకనేసి చేశాను అనమాట నేను. ఆల్రెడీ నాకు చికెన్ క్రేవింగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి తెలుసా. అందుకనేసి నాకు నచ్చినట్టు చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ తగినంత ఏమంటారు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే పసుపు ముందు ఎక్కువ యాడ్ చేసుకురు అనుకో పసుపు బాగా పట్టేసిద్ది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు వీటికైతే. మరి నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నా, అంటే నేను చేసే స్టైల్లో నేను చెప్తున్నా అనమాట. సో అందుకనేసి అనమాట. కానీ ఇలా చేసి చూడండి, బాగుంటుంది ఖచ్చితంగా. పిల్లలకైనా ఎవరికైనా నచ్చుతుంది. ఇంత చాలా వరకు చాలామంది పులుసు పెట్టుకుంటారు. నాకు అసలు ఆ పులుసులే నచ్చదనమాట. ఏదో పెట్టుకోవాలి మంత్లీ 1 టైం అంతేగాని చికెన్ తెచ్చినప్పుడల్లా పులుసులు ఇంత పులుసులు ఆ పీసులు ఏమో మెత్తగా ఉడకకుండా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని నీటిలలో చూస్తున్నా నేను. సో అందుకని చెప్తున్నా అనమాట. ఇక్కడ ఎసరైతే యాడ్ చేసుకున్నా కదా, ఇక్కడ ఏం వేస్తున్నా నేను, రైస్ వేస్తున్నా. సారీ, రైస్ కోసం అని కొంచెం టేక్ పట్టినట్టుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం మర్చిపోయా. కానీ చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డే చేశాను వీడియో. ఎందుకని తెలుసా, ఏదేంది ఆల్మోస్ట్ టైం ఎంత ఉంది, 1 అవర్ పైనే ఉందన్నమాట వీడియో. అందుకని మరి ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తున్నా కదా. సో అందుకని 1 అవర్ పైన ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇంత క్లారిటీగా చూపించడానికి నాకు కూడా ఇంకా నెక్స్ట్ టైం ఒకసారి మర్చిపోతాను నేను వంటలు కూడా. సో అందుకని నాకు కూడా యూజ్ అయ్యిద్ది అనేసి నేను ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ తగినంత కారం వేస్తున్నాను. అంటే మేము ఎంత తింటామో అంత మోతాజులో అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని కొద్దిసేపు అలా మగ్గించి లాస్ట్లో ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఓన్లీ టేస్ట్ వీటిలలోనే వస్తుంది అనమాట మంచిగా. కారం వేసుకున్నాక 2 మినిట్స్ అటు ఇటు మగ్గించినాక ఇక అలా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ కుక్కర్లో చేసిన మనం గిన్నెలో చేసినా కానీ మధ్యలో తిప్పాలన్నమాట. లేదంటే అలా ఉంటాయి కదా మనం వేసిన ఆకులు ఇవన్నీ బయటకు వస్తాం అంటే ఒక్క దగ్గరకు అవుతుంటాయి అనమాట. తిప్పకపోతే అలా దగ్గరకు అవుతుంటాయి. ఖచ్చితంగా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్గా అయితే మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా అయితే వేస్తున్నా అనమాట. కొంచెం దంచేస్తున్నా నేను, ఎల్లిపాయలో దంచేస్తున్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని. కానీ చికెన్ మస్తు వచ్చిందిలేండి, ఏ మాటకు ఆ మాటే. ఒకవేళ డ్రింకింగ్ చేసే వాళ్ళైతే ఆ చికెన్ కర్రీని అలానే తింటారనమాట. ఆ మొత్తం కూడా అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఏంటో చాలా అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది, మరి ఏమో తెలియదు. ఇప్పటి వరకు అయితే నా వీడియోస్లో నేనే ఎడిటింగ్ చేస్తున్నా కానీ ఒక్కోసారి మొత్తం వీడియో అంతా చూడడానికి ఓపిక సరిపోవట్లేదు నాకు. కొంచెం మధ్యలో ఏదో ఒక డిస్టర్బ్ అవుతుంది, మధ్యలో వీడియో ఆపడం, ఇక దాన్ని అట్లా పక్కకి వేయడం అవుతుంది అనమాట. మా బావని ఎడిట్ చేయమన్నా కానీ అసలు ఆయనకి చెప్పేదానికన్నా ఆయనకి చెప్పిన వారం రోజుల వరకు కూడా ఆయన రియాక్ట్ కాడు. సో ఎందుకులేని నాది నేనే చేసుకుంటున్నాను నాకు వచ్చిన దాంట్లో. ఫైనల్గా అయితే వంట అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. పలావ్ 5 పీస్ చికెన్ అండ్ చూసారు కదా ఆనియన్స్ మాకు ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలన్నమాట. అలా ఒకటి మిస్ అయింది, అంటే తినేటప్పుడు ఒకటి మిస్ అయింది. ఏంటిది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గెస్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను లాస్ట్లో. ఒకవేళ నేను ఇంకో వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఏం మిస్ అయింది అని. మాకు చాలా అలవాటు, బట్ ఇక మా సాలిపాప కోసం అని అది మేము తీసుకోవట్లేదు అనమాట. డ్రింక్ అది ఏందా అనేది గెస్ చేయండి. ఫైనల్గా అయితే ఇక్కడ వాళ్ళ డాడీ తింటుంటే వాళ్ళ డాడీ కాడ తింటుందంట, నా కాడికి రాసాలి అంటుంటే నా కాడికి రావట్లేదు. ఈ పిల్లలు ఏందో ఏమో, చాలా వరకు ఆడపిల్లలు అయితే డాడీకే ఉంటారు. డే అంతానేమో మదర్స్కి వెళ్ళి ఉంటారు. కానీ అప్పుడప్పుడు నన్ను కూడా నా కాడే తింటా అంటది. ఇంకా ఆమె ఇష్టం అనమాట. ఒక్కోసారి వాళ్ళ డాడీ కాడ, ఒక్కోసారి నా కాడే తింటా అంటది. అలా అనమాట. ఇంకా అలా అందరం కూర్చొని తింటున్నాం. మా తమ్ముడు కూడా ఉండలే కానీ వాడిని నాన్నేం వీడియో తీయకలే అన్నాడు అనమాట. ఇక అందుకని వాడిని ఏం తీయలేదు. వాడు వీడియోలో వస్తాడని తెలుసు కూడా వాడు అటు పక్కన కూర్చుండు. సరేలే అని వాడిని స్కిప్ చేసేసిన అనమాట. ఇంకా అంతే సంగతులు. ఇక ఇలా మంచిగా కూర్చొని తిన్నాం. మా సాలిపాప అయితే ఏదో పేరుకి ఇంకొక గిన్నె కావాలి, అవి కావాలి, ఈ కావాలన్నా కానీ ఏమన్నా తినలేదు తెలుసా. మేము ఒకటి లస్సీ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే చేసుకుంటాం అది కూడా, బేకరీ అదే రెస్టారెంట్ టైప్లో చేసుకుంటాం. అది కూడా ఖచ్చితంగా కావాలి మాకు ఖచ్చితంగా. కానీ ఎవరి ప్లేట్లైనా ముక్కలు ఉంటాయి, వేస్టేజ్ ఉంటుంది కానీ నా ప్లేట్లో అయితే వేస్టేజ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఉంటుంది. ఇదే అనమాట. ఇక ఫైనల్గా నేను ఫాస్ట్గా తినేసి ఇక అందరికీ
సర్వింగ్ బౌల్స్లో చేస్తున్నా అనమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అది ఫ్రిడ్జ్లో పెట్టినాం అంతవరకు, అందుకులే ఎందుకులే ఇక ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా. ఇది వచ్చేసి మా సాలి పాపకు అనమాట. కానీ మా సాలి పాపకు సరిపోలేదు తెలుసు. ఆ రోజు పెరుగు కొంచెం మేము బయట పెరుగు తెచ్చుకుంటున్నాం లేండి, ఈ మధ్య బాగా కుండ పెరుగు తెచ్చుకుంటున్నాం. ఇక్కడ అందరికీ మంచిగా పోసేసా అనమాట, సమానమైన క్వాంటిటీలో. ఎవరి వాళ్ళు తాగడమే. అబ్బా ఎంత మంచిగా ఉందంటే మామూలుగా లేదనమాట. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ మా సాలి పాప మంచిగా తాగుతుంది. అయితే వాళ్ళ డాడీ పైన కూర్చొని తాగుతుండు. ఇక్కడ చూడండి భలే హైలైట్ ఉంటుంది. చిన్న చిన్నగా తాగుతుంది. ఆనియన్ పీసులు మేము వెళ్ళి ఏమేమి వేసినామంటే ఆనియన్, లైట్గా క్యారెట్, చిల్లీ వేసామన్నమాట. కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కానీ అవి కూడా వేసుకుంటారు, బట్ మేము వేసుకోలేదన్నమాట. ఎందుకంటే సాల్వి తినేటప్పుడల్లా పాపం అడ్డు వస్తున్నాయి. ఇవనుకో కొంచెం కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కదా, ఇవి పక్కకు పెట్టిద్ది అనేసి మేము అవేం వేయదలుచుకోలేదన్నమాట. ఇక్కడ వాళ్ళ డాడీది అయిపోయింది, నన్ను పొయ్యమంటుంది తెలుసా. లేదు నాది నాకే కావాలంటే, లేదు నాన్న పొయ్యి అంటుంది అనమాట. అసలు అమ్మ నీది పొయ్యి అంటే నో నువ్వే పొయ్యి అంటుంది. నన్ను పొయ్యమని దగ్గరకు వస్తుంది అనమాట. నేనేం పొయ్యను అంటున్నా. అయితే వాళ్ళ డాడీని ఆమె తాగమని నా దగ్గరకు వచ్చి ఏమో తాగుతుంది తెలుసా. డాడీ నువ్వు తాగని ఆమెది వాళ్ళ డాడీకి ఇచ్చేసింది, నాదేమో ఏమో తాగిద్దంట. చూడండి అసలు ఎట్లుందో. వాళ్ళ డాడీది అయిపోయిందని నా కాడికి వచ్చి నాది ఆమె తాగుతూ, ఇక నేను ఇయ్యనంటున్నా కదా వాళ్ళ డాడీకి, అందుకనేసి ఆమెదే వాళ్ళ డాడీకి ఇచ్చేసి నాది తాగుతుంది. మళ్ళీ మధ్యలో పాపం వద్దులే పిల్లకి నచ్చింది కదా, అంతగానో అడిగింది కదా అనేసి మళ్ళీ వాళ్ళ డాడీ మధ్యలో పెడుతుందనమాట. ఆయన తాగుతూ ఇగో మా సాలి పాపకి చిన్న జీలకర్ర వచ్చినా కానీ ఇప్పుడు చూసారు కదా నోట్లో నుంచి ఎట్లా తీస్తుందో అట్లా తీస్తుంది అనమాట. చిన్న జీలకర్రే, ఆవాలే ఏవి వచ్చినా తీస్తుంది. ఎందుకో ఏమో అమ్మ ఈ పిల్లలు అసలు ఈ మధ్య పిల్లలు చాలా తినడం తగ్గించారు. మా సాలి పాపనైతే అందరు ఏంది ఇంత బక్కగా ఉంది అంటారు. చాలా అంటే చాలా బక్కగా ఉంది మా సాలి పాప అయితే. ఇక్కడ బాగుందంట చెప్తుంది, అదే మనకి మరి వీడియోలో చూసి చెప్పుతల్లి అని అన్నా అనమాట. యాక్చువల్గా అయితే మేము సంథింగ్ ఏదో పెట్టినాం, అందువల్ల మేము మా సాలి పాప వాయిస్ పెట్టలేకపోయినా, లేకపోతే మంచిగా ఉండేది. పెడితే అమ్మ బాగుంది అంటుంది అనమాట. ఇట్లా అంటే ఫింగర్స్తో చూపించడం నేర్చుకుందనమాట ఈ మధ్యలో. అదే సంగతి. ప్రజెంట్ అయితే అప్పుడు 3:30 అలా అవుతుంది టైము. మంచిగా తినేసినాం అనమాట. అసలు అప్పుడు పడుకునే టైం దొరికితే మాకు ఎంత నిద్ర వస్తుందంటే అంత నిద్ర వస్తుంది. కానీ ఇంక అప్పుడు పడుకోలేదన్నమాట మేము, ఎందుకంటే మా సాలిపాప ఏడబడుకునిస్తుంది చెప్పండి. ఫైనల్గా అయితే మళ్ళీ ఇక సాయంత్రం అయింది, కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. నేను టీవీ చూసుకుంటా రెస్ట్ తీసుకొని ఇక ఇక్కడ చాయ్ పెడుతున్నాను అనమాట. చాయ్ పెట్టుకుంటా ఎన్ని గిన్నెలు ఉన్నాయో, చాలా ఆనియన్స్ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మా సాలిపాప తుంచేసింది, లేకపోతే తినేసేవాళ్ళం అవి కూడా. మంచిగా టీ పెడతా అనేసి చెప్పిన అనమాట. మా బాబు కూడా టీ పెట్టమన్నాడు, పొద్దున కూడా తాగలేదు ఆయన అసలే. సరేలే అని టీ పెట్టి గిన్నెలు తోముకుంటున్నాను అనమాట. గిన్నెలు అబ్బా ఎన్ని ఉన్నాయో, నాకు అవి రుద్దుకోవాలంటే ఏడుపు వస్తుంది ఒక్కోసారి. మళ్ళీ అలా బద్దకించానంటే వామ్మో వద్దులే ఎక్కువైతాయని ఎలా చేసైనా ఖచ్చితంగా టీ తాగి రుద్దాలి అని ఇక్కడైతే టీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రైస్ కుక్కర్ ఇవి కూడా యాడ్ చేయలేదు. మా చికెన్ చూడండి, మేము తెచ్చింది 1/2 kg, అందులో మేము తినంగా ఇంకింత మిగిలింది. ఇది ఎంతమందికి వస్తుంది, నైట్ 2 వస్తుంది ఖచ్చితంగా మా ఇంట్లో అయితే. ఖచ్చితంగా అని చెప్పాలన్నమాట. ఇక లేదు అంటే గుత్తికైనా తినేయచ్చు ఇద్దరం, ఎవరో కొల్లం. అంటే మంచిగా థమ్స్అప్ అలా తెచ్చుకొని మంచిగా గుత్తిగా తినొచ్చు అనమాట. మా వాళ్ళు ఎట్టాగా డ్రింకింగ్ పర్సన్ కాదు కాబట్టి ఎవరు కూడా. ఇంకా మేము థమ్స్అప్ తెచ్చుకుంటే, కాకపోతే థమ్స్అప్ ఎందుకు తెచ్చుకోవట్లేదు అంటే సాల్వీ వల్ల తెచ్చుకోలేకపోతున్నాం. సాల్వీకి జలుబు చేస్తుంది, అయినా కానీ మేము తాగుతుంటే మళ్ళీ థమ్స్అప్ కావాలని ఏడుస్తుంది. ఎంతకని దాచి పెడతాం చెప్పండి. అందుకని మేమే థమ్స్అప్ తెచ్చుకోవడం ఆపేసినాం. మేము తాగేది కూడా మళ్ళీ థమ్స్అప్ ఒకటే, స్ప్రైట్ ఇలాంటివి ఏం తాగమన్నమాట. ఎక్కువ మజా ఇలాంటివి ఏం తాగం, థమ్స్అప్ ఎక్కువ తాగుతాం. ఇంక ఇక్కడ 1 by 1 అలా టీ పెట్టుకొని ఇక 1 by 1 ఇక్కడైతే గిన్నెలు అయితే రుద్దుతున్నాను అనమాట. ఇక్కడ ఎందుకో కానీ కెమెరా అంతా బ్లర్ అయింది, మరి ఎందుకైందో ఏమో. వీడియో రికార్డ్ అవుతుందా కావట్లేదా ఎన్నిసార్లు చూసుకున్నాను నేనైతే. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్కి పెట్టే కాటికి మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ చాలాసార్లు చూసుకున్నా రికార్డ్ అవుతుందా లేదా, మరి ఆన్ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఏంది నెంబర్లు పడుతున్నాయా లేదా అని కనిపించదు అనమాట. అందులో ఒకటి నాకు మోస్ట్లీ సైట్ ఉంది లేని కొంచెం, కాకపోతే స్పెట్స్ పెట్టాను. స్కూల్ టైంలో పెట్టాయి కదా, కాలేజ్ నుంచి అయితే ఏం పెడతలేదు. స్పెట్స్ పెడుతున్నా కానీ అదొక స్టైల్ అనుకుంటుర్రు. ఇక ఎందుకులేని అప్పుడెప్పుడు మానేసా అనమాట. ఇంతవరకు ఆ స్పెట్స్ తొలికిపోలేదు. ఇక బండి మీద పోయేటప్పుడు ఎండలో చూసేటప్పుడు అయితే నాకు అసలు ఎదురుగా వచ్చే కూడా ఏం కనిపించవు అనమాట.
ఇంకోటి ఏంటంటే ఏదైనా బండి మీద పోయేటప్పుడు ఆ పేర్లు చదవాలన్నా కానీ చదవలేము, నేను ఏదో దగ్గరకు వచ్చినాక చదవలేస్తాను నేను, కొంచెం అలాంటి సైట్ అనమాట నాది. ఇంకోటి ఏంటంటే వర్షంలో కూడా చదవలేము, అంటే వర్షం పడుతుంది, చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి, అప్పుడు కూడా కళ్ళు గట్టిగా తెరిచి చదవలేమని అనమాట నేనైతే. కానీ నిన్న మేము మా అత్తయ్య వాళ్ళకి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన అనమాట, కామినేనికి. అక్కడ కొన్ని పేర్లు చదువుదామంటే ఆ ఎండకి, అంటే ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తున్నాం తెలుసు, కానీ పర్టికులర్గా ఇప్పుడు ఇదే ఏరియా తెలుసుకోవాలంటే ఎక్కడొక్కడ పేరు ఉంటుంది కదా అని చూద్దామని చదువుదామని ఇట్లా తల లేపితే ఆ ఎండకి అసలు నాకు అది ఏ పేరో కూడా అర్థం కావట్లే. లిటరల్లీ చాలా అంటే చాలా ట్రై చేశాను అనమాట నేను పేర్లు చదవడానికి, బస్సుల మీద, ఇంకేంది స్కూల్ బస్సుల మీద, వాటి మీద చదవడానికి చూస్తే పేరు కనిపిస్తుంది కానీ అక్కడ పేరుంది అనేది నాకు అర్థమవుతుంది, కానీ అసలు ఆ లెటర్స్ అర్థం కాలేదనమాట. వామ్మో నాకు సైట్ పిచ్చి ముదిరింది కదా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే గిన్నెలన్నీ రుద్దేసాం, మళ్ళీ ఇవన్నీ చదరాలి, ఇవన్నీ పెద్ద టాస్క్ అనమాట. మళ్ళీ రుద్దుట ఒక టాస్క్ అయితే చదువుట ఒక టాస్క్ నాకు ఖచ్చితంగా. అట్లనే ఉంచాను అనుకో, మా సాలిపాప ఇల్లంతా పరిస్థితి, ఇల్లంతా పరిచి ఆమె ఆడుకోవాల్సినంతసేపు ఆడుకొని మిగతా అయినా మళ్ళీ తీసుకొచ్చి సింకులే అవుతుంది అనేసి మళ్ళీ అమ్మటే ఫాస్ట్గా చదువుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎగ్ బుజ్జి కర్రీ చేస్తున్నాను అనమాట. ఎగ్ బుజ్జి కర్రీ అయితే చాలా బాగుంటుంది, అది కూడా రైస్లో కన్నా పుల్కా అండ్ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పూరీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడైతే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. నేను 5 ఆనియన్స్ తీసుకొని సన్నగా తురుముకున్నాను అనమాట. తురుముకున్న తర్వాతకి ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, సాల్ట్ కూడా కొంచెం తొందరగా మగ్గుతాయి కదా అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అందులో ఉల్లిపాయలు అంతా పచ్చి వాసన పోయాక ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. కొంచెం మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డల్ని, ఎంత మగ్గితే అంత బాగుంటుంది అనమాట. ఇక అలా మగ్గిన తర్వాత వీలైనంత వరకు మగ్గించుకొని ఇక్కడ మనం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా మనం కారం అయితే ఏమన్నమాట, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాం. ఖచ్చితంగా బాగుంటుంది కర్రీ అయితే, మాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. దాబాలో ఎక్కువ ఇలానే చేస్తుంటారు, దాబా కానీ లారీ ఓనర్స్ కానీ, అంటే లారీ డ్యూటీకి వెళ్తారు కదా వాళ్ళకి సంబంధించి ఇలానే చేస్తారంట. దాబాలు అయితే నాకు తెలుసు, కానీ లారీ వాళ్ళు చేస్తారు అనేది అయితే అప్పుడు మా మామయ్య ఎక్కువ ఇలాంటి కర్రీ వండుకునేది అనమాట లారీ డ్యూటీకి వెళ్తే. అది మాది కొంచెం లారీ ఫీల్డే కదా, సో అందువల్ల మా బావకి ఎక్కువ తెలుసు. మా బావ కొన్ని చెప్తాడనమాట, ఈ కర్రీ ఎక్కువ లారీ వాళ్ళు వండుకుంటారా అని. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ కొట్టుకుంటున్నాను అనమాట. ముగ్గురం కదా సరిపోయిద్దిలే, అంటే సాలి పాపకి ఏముంది లేను అంతగానం అని ముగ్గురం కదా అనేసి 3 ఎగ్స్ కొడుతున్నాం అనమాట. ఇక ఇది కొంచెం మగ్గినాక మీ చెయ్యి ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత ఫాస్ట్గా కలపాలన్నమాట. ఎగ్గు లడ్డుగా కొంచెం అలా ఉండకూడదు, నీసు వాసన కూడా వస్తుంది మళ్ళీ కర్రీ. ఖచ్చితంగా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఉండాలి. ఎగ్గు చాలా చిన్నగా కనిపించాలన్నమాట ఈ కర్రీలో, సో అలా చేసుకోవాలన్నమాట. ఎంత ఫాస్ట్గా అంటే గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను ఆ 3 ఎగ్స్కి ఒక 5 ఉల్లిగడ్డలు, ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. నాకు కారం అయితే సరిపోయిందనమాట. ఇది మళ్ళీ ఎక్కువ కారం కూడా ఉండకూడదు, మంచిగా సరిపోయింది నాకైతే. అటు ఎక్కువ కాలేదు, ఇటు తక్కువ కాలేదు, మంచిగా సరిపోయింది అనమాట. ఇంకోటి మళ్ళీ ఏమంటారు, ఏ పార్ట్కి ఆ పార్ట్ లాగా ఉండాలి కర్రీ, ముద్దలాగా కూడా కావద్దు. అందుకని ఫాస్ట్గా ఎంత ఫీల్ అయితే అంత ఫాస్ట్గా తిప్పుకోవాలన్నమాట ఊరికే. ఇక్కడ నేను వచ్చేసి ఉప్పు చెక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే కొంచెం తక్కువ అనిపించింది, సో వేసాను అనమాట. ఇది వచ్చేసి నేను చపాతీలోకి చేసుకుంటున్నా. ఫస్ట్ కర్రీ చేసి పక్కకు పెడదాంలే అనేసి కర్రీ చేశాను అనమాట. కర్రీ చేయడం స్టార్ట్ చేసిన. ఇలా కర్రీ చేసుకొని మంచిగా చపాతీలు చేసుకొని తిన్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఇది మళ్ళీ చపాతీ కాంబినేషన్కి చికెన్ కర్రీ కూడా ఉంది కదా, సైడ్ డిష్గా అవి పెట్టుకున్నాను అనమాట. అసలు చాలా మంచిగా, అంటే సండేకి మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఫుడ్ తోటి ఎంజాయ్ చేసినాం మేము. మార్నింగ్ ఏమో గోధుమ ఉప్మా, ఆఫ్టర్నూన్ ఏమో 5 పీస్ చికెన్ అండ్ పలావ్ అనమాట. నైట్ డిన్నర్కి వచ్చేసేమో చపాతీ విత్ ఎగ్ బుజ్జి కర్రీ అనమాట. మంచిగా అనిపించినాయి లేండి, మంచిగా తినేసినాం. ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనమాట. ఇంకా ఈ సండే ఎట్లుంటుందో చూడాలి మరి. అయినా ఈ సండే ఉగాది వచ్చింది కాబట్టి సో నాన్ వెజ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. అందుకనేసే మేము ఆల్రెడీ వెన్స్డే రోజే చికెన్ తీసుకొని వచ్చామన్నమాట. నాకు చికెన్ మీద క్రేవింగ్స్ పోలేదు, ఎందుకంటే మొన్న ఆ మధ్య కూడా ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు బహార్లో తిన్నాం కదా, ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు అక్కడ చికెనే తినాలనిపించింది. కానీ చికెన్ 600 ఉంది. వద్దులే ఎందుకులే 600 బొక్క అని నాన్స్ తినేసి వచ్చినాం అనమాట. నాన్స్ ఏమో 500లో కంప్లీట్ అయిపోయింది. కానీ ఇవి చాలా హెల్దీ ఫుడ్ కదా, చికెన్ అంటే ఏమో వాళ్ళు ఎట్లెట్లో చేస్తారులే, అంటే
ఇంకెందుకులే అనిపించింది, ఒక 100 అయినా సేవ్ అవుతాయి కదా అనే కాన్సెప్ట్లో ఇక నేను తీసుకుందాం అనుకున్నా. మెయిన్లీ నాకు ఎక్కువ ఆ రోజు జీడిపప్పు కర్రీ తినాలనిపించింది అనమాట, కాజు మసాలా. సో అందుకనేసి నాన్న చెప్పినావు ఇక అలా చికెన్ అయితే తిన్నా. కానీ చికెన్ క్రేవింగ్స్ పోలే, కానీ ఈ సండేనేమో ఉగాది వచ్చింది కదా, సో తినకూడదు కదా అనేసి అలా ఉంచా అనమాట. ఫైనల్గా అయితే ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకున్నాయి. ఫైనల్గా నా ప్లేటింగ్ అయితే చూసేసేయండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది తెలుసా, నాకు మంచిగా సరిపోయినాయి. ఇక్కడ మా ఊళ్ళు కూడా తింటురు అనమాట. ఇంకా మా తమ్ముడు రాలేదు, మా తమ్ముడు వచ్చేలోపు అవి చల్లారైపోతాయి అనమాట. వాడు ఎప్పుడైనా అంత అన్నీ చల్లారినాక వస్తాడు, అంతే అనమాట. ఇక్కడ నేను వాళ్ళని అడుగుతున్నా, మా బావని అడుగుతున్నా అనమాట ఎలా ఉందని. ఆయన చెప్తుంటే చూడండి, మా సాలిపాప అడ్డొచ్చి ఆమె కూడా కెమెరా ముందుకు వచ్చి చెప్పాలని చెప్తుంది అనమాట. ఈ మధ్య కొన్ని థింగ్స్ నేర్చుకుంటుంది. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చాలా రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్